మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ యొక్క 2026 జూన్ నెలలో ఈ యొక్క గురువు మారడము, సూర్యుడు మారడము, అదేవిధంగా మరి శనైశ్వరుడు మీనంలోనే ఉండడము, దీనికి తోడు శుక్రుడు కాస్త కర్కాటకంలోకి రావడము, మరి గురువుతో కలిసి ఉండడం ద్వారా ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మ జాతకము అనేటువంటిది అల్టిమేట్. మీరు జన్మించినటువంటి సమయానికి ఏర్పడేటువంటి లగ్నము, ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని ఏ యొక్క గ్రహస్థితి ఏర్పడబోతూ ఉన్నదో ఆ విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. మేషము నుండి మీనరాశి వరకు కూడా అందరికీ చాలా అద్భుతంగా ఉన్నవి. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను మీరు చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాల్సిందిగా మరొక్క మారు చెబుతూ, మీనరాశి మిత్రులారా, ఈ 2026 జూన్ నెలలో మరి గురువు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిస్తున్నాడు. గురువు మీకు తెచ్చిచ్చేటువంటి అద్భుతమైనటువంటి యోగం ఏమిటి, మరి మీరు చేయకూడని తప్పులు ఏమిటి, ఇన్ని విషయాలకై తప్పకుండా మన వీడియోని చూస్తూ ఉండండి. ఎందుకంటే గత 2022 ఆగస్టు నుండి కూడా మానసికంగా, శారీరకంగా, డబ్బు పరంగా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు మీరే. మ్యారిటికల్ లైఫ్లో చాలా అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు మీరు. వివాహం జరిగినటువంటి ఎంబడే ఒక 1 మంత్కో 2 మంత్కో 3 మంత్స్కో భార్యాభర్తలు విడిపోవడాలు, సంతానం అయిన తర్వాత భార్యాభర్తలు దూరం అవ్వడాలు, లేదా అనారోగ్య సమస్యలు రావడాలు, సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేవారు, చాలా ఇష్యూస్ ఉన్నవి. ఉద్యోగంలో చేస్తూ ఉద్యోగం మానేయడాలు, ఉద్యోగ ప్రయత్నాలు చేయడాలు, ఇంకా రాకపోవడాలు, ఇలా ఎన్నెన్నో ఇబ్బందులు ఉన్న మీకు చక్కటి ఆరోగ్యం, ఆస్తి మరియు కుటుంబ విషయాల్లో జాగ్రత్త అవసరము. అహంకారము తగ్గించి సంబంధాలను కాపాడుకోవాలి. వైవాహిక జీవితంపై ప్రత్యేక శ్రద్ధను పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు గురువు యొక్క అనుగ్రహం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మీకు లగ్నంలో శనైశ్వరుడు ఉన్నాడు. మీ రేవతి నక్షత్రంలోకే మార్పు చెందాడు. మరి ఇట్టి మార్పు వల్ల కూడా మీకు కొన్ని శుభాలు ఏర్పడతాయి. సో అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక్కడ మరీ ముఖ్యంగా మనీ రిలేటెడ్ ఇష్యూస్ మాత్రం ఉంటవి, ఇది గమనించుకోండి. మనోవాంఛ సిద్ధి, దైవానుగ్రహము, ఐశ్వర్య ప్రాప్తి, కార్య అనుకూలత, బంధు మిత్రులకు సంబంధించినటువంటి వారు వృద్ధి అంటే ఇంటికి రావడాలు, శుభకార్యాలు జరిపించడాలు, ధన లాభము, శారీరక సౌఖ్యము, శుభకార్యాలు జరిపించడాలు, ఇంట్లో కొడుకుదో కూతురుదో మనమందో మనవరాలదో వివాహాలు, శుభకార్యాలు, సారీ ఫంక్షన్స్, విదేశీ ప్రయాణాలు, విదేశంలో ఉండేవారు స్వదేశాలకు రావడాలు, ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు కానీ మంచి కానీ జరగబోతూ ఉన్నవి మీనరాశి వారికి. సో అదేవిధంగా మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో, ఇక మరొక విషయం ఏమిటి అంటే మీనరాశి వారికి దుష్టులతో అకారణంగా కొన్ని కలహాలు ఏర్పడే పరిస్థితి ఉంది. సో నోరు ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిది ఈ యొక్క మీనరాశి వారు. భూ సంబంధిత డబ్బు కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో ఒక 2-3 సంవత్సరాల క్రితం భూమి కొనుక్కున్నాం, ఇది ఇప్పుడు రేటు రావటం లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో మీకు రేటు రావడము, దానికి సంబంధించినటువంటి డబ్బు రావడం, లేదా అది అమ్ముడుపోయి మీకు డబ్బు రావడం. అప్పు చేయాలి, అప్పు పుట్టడం లేదు, కనీసం అప్పన్న రావడం, ఏదో ఒక డబ్బు ఈ ఖచ్చితంగా జూన్ నెలలో మీకు కనబడుతుంది. ఈ వీడియో సేవ్ చేసుకొని మరి కామెంట్ చేయండి. ఇక అదేవిధంగా కొంత ప్రమాదాలు కూడా పొంచి ఉన్నవి. మాట అనేటువంటిది జాగ్రత్తము. అదేవిధంగా కార్యవస్తు నష్టము, ఏమైనా వస్తువులు నష్టపోయేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. సో అది కూడా జాగ్రత్త. మరి ఇక్కడ గురువు శుక్రునిపై కుజుని దృష్టి ఉన్నది, మరి ఇక్కడ శనైశ్వరునిపై గురువు దృష్టి ఉన్నది. మరి దీనివల్ల ఏం జరుగుతుంది? కులాంతర వివాహాలు జరిగే ఛాన్సెస్ ఉంది, జాగ్రత్త. మీ పిల్లలను కాపాడుకోండి. స్థిరాస్తులలో లాభాలు, తపో లాభము, లాటరీల్లో, గుర్రపు పందాలలో విజయాలు పొందేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరైతే వారి కులాచారంలో ఉన్నారో ఆ వృత్తికి సంబంధించి రాణించేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. దీనికి తోడు కొంతమేర
తల్లిదండ్రులకు ఆనందం కలిగించేటువంటి విషయాలు కొన్ని జరగబోతున్నాయి. సంతాన సుఖము, విందు భోజన ప్రాప్తి, ధనధాన్య లాభాలు, సేవ లాభాలు, అదేవిధంగా జనాలకు సంబంధించి ఒక మాస్ ఫాలోయింగ్ అనేటువంటిది ఏర్పడబోతున్నది. ఎవరైతే చ అక్షరము, ద అక్షరము, డి అక్షరంతో పేర్లు మొదలయ్యేటువంటి వారు ఉన్నారో రాజకీయ నాయకులలో, వారు తప్పకుండా వారికి మంచి మాస్ ఫాలోయింగ్, మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది రాబోయే రోజులలో. కనుక వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే. ఇక చిట్ట చివరగా ఒక విషయం ఏమిటయ్యా అంటే, కొంత కార్యాలలో ప్రతికూలత, ఈ నెల ఆరోగ్య క్షీణత, మొదటి 15 రోజులు మానసిక ఆందోళన, కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. మొదటి 15 రోజులు జాగ్రత్త. మాతృసుఖము, కుటుంబ సౌఖ్యము, తల్లిదండ్రులతో కొంత గొడవలు ఏర్పడే పరిస్థితి, పిల్లలు. సో ఓవరాల్గా వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా మీరు పరిశోధన చేసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా మీ జీవితంలో మంచి మార్పు ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానము, విదేశీ ప్రయాణాలు, ఉద్యోగ ప్రాప్తి. ఇన్నేళ్ళు 2022 ఆగస్టు నుంచి ఈ రోజు వరకు పడినటువంటి మీ బాధలన్నీ కూడా రూపుమాపబోతున్నవి. సో చాలా మంచి యోగం ఏర్పడబోతూ ఉన్నది ఈ యొక్క మీనరాశి వారికి. సో వ్యక్తిగత జాతకంలో దశలు అంతర్దశలు తప్పకుండా చెక్ చేసుకోండి. వన్స్ నన్ను కలవక ముందు కలిసిన తర్వాత అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో ఆల్ ద బెస్ట్.